హాయ్ అండి. మీ పిల్లల గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా మీ పిల్లల గురించి మీరు నోట్స్ రాసారా? అదేంది? పేరెంట్స్ ఏంది పిల్లల గురించి నోట్స్ రాయటం ఏంటి? ఇంతకీ మీ ఇంట్లో చదువుకునే పిల్లలున్నారా? అంటే 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ. చాలామంది పేరెంట్స్ మన పిల్లల గురించి అంతా తెలుసు అనుకుంటారు. యెస్. మన పిల్లల గురించి అమ్మ, నాన్నకి మించిన మూడో వ్యక్తి ఎవరున్నారండి? మన గురించి బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం చాలా దగ్గరగా చూస్తున్న వ్యక్తులు. మనమే ప్రాణంగా బతుకుతున్న వాళ్ళు. కానీ కొంత ఏజ్ పెరిగే కొద్దీ ఆ పిల్లలు మన నుండి దూరం అవుతూ ఉంటారు. మనం కూడా ఆ పిల్లల గురించి తెలుసుకునే ప్రయత్నం ఆపేస్తూ ఉంటాం. అంతా నాకు తెలుసులే అని. అందుకే పిల్లలు కంపల్సరీ పేరెంట్స్ పిల్లల గురించి ఒక నోట్స్ రాయాలి. ఏంటి ఈ నోట్స్? ఏంటి ఈ టాస్కు? వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. మీకే అర్థమవుతుంది. యెస్. కన్ఫర్మ్‌గా ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లల గురించి ఒక నోట్స్ రాయాలి. ఇవాళ నేను చెప్పినట్టు చేయండి కుదిరితే. ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా. మీ పిల్లలతో మాట్లాడండి. రోజూ మాట్లాడుతూనే ఉంటాం కదా! చాలామంది అంటుంటారు, "ఈ పిల్లలు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. మాతో అన్నీ షేర్ చేసుకుంటారు" అని. నో. మీరు మాట్లాడుతూ మొదలుపెట్టండి. ఎంత మాట్లాడితే మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. రోజు చెప్తూ ఉంటారు. కానీ మాటలు చెప్పడం వేరు. వాళ్ళు కొన్ని షేర్ చేసుకోవడం వేరు. ఒక మనిషిని అర్థం చేసుకోవడం వేరు. కాబట్టి మాట్లాడండి. ఎంత మాట్లాడటం అంటే వాళ్ళ మాటలు వినండి. వాళ్ళకి అవకాశాన్ని స్పేస్ కల్పించండి. అది ఒక గంటో కాదు. అది కొన్ని రోజుల ప్రక్రియ. ఒక 1 వీక్ జాగ్రత్తగా టైమ్ టేబుల్ వేసుకోండి. అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. వాళ్ళతో పాటు కూర్చోండి. డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయండి. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పే మాటలన్నీ వినండి. ఆ మాటల ద్వారా మీరు ఒక నోట్స్ రాయండి. ఎక్కడ ఏ పాయింట్ వద్ద వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు? ఎలాంటి సిట్యుయేషన్ దగ్గర వీళ్ళు డల్‌గా ఉంటున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు భయపడుతున్నారు? కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు ఎక్కడ బెరుకు కనపడుతుంది? వణుకొస్తుంది. కొన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆలోచించి చెప్పాలా? లేదా? అని చెప్పేసి ఇదవుతున్నారు. ఎన్నంటే మనం చాలా రోజులు మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడే క్రమంలో బయటపడుతూ ఉంటాయి. ఏ టాపిక్‌ని ఆపుతున్నారు? ఏ టాపిక్‌ని ఫ్రీగా మాట్లాడుతున్నారు? ఏ టాపిక్ దగ్గర జాగ్రత్తగా ఉంటున్నారు? కొన్ని విషయాల దగ్గర మనలో తడబాటు చూస్తున్నాము. ఒక భయాన్ని చూస్తున్నాము. ఎక్కడ బాగా సంతోషంగా ఉంటున్నారు. ఎంత హ్యాపీగా ఉంటున్నారు. ఎక్కడ కాన్ఫిడెన్స్‌గా ఉంటున్నారు. వాళ్ళ పాజిటివ్స్ తెలుస్తాయి మనకి. వాళ్ళ నెగెటివ్స్ తెలుస్తాయి. వాళ్ళ మీద ఎవరి ప్రభావం ఉందో తెలుస్తుంది. ఎక్కడ వాళ్ళు ఎక్కువగా ఏ ఏ సినారియోలో ఉండటానికి ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. చదువులో వాళ్ళ ఇబ్బంది తెలుస్తుంది. స్కూల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు తెలుస్తాయి. వాళ్ళ మానసిక పరిస్థితి అర్థమవుతుంది మనకి. దీనికి ఒక నోట్స్ రాసుకోవాలి. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఏం చేయాలి సార్? సింపుల్ అండి. చాలా సింపుల్ థింగ్. వాళ్ళు ఎక్కువగా మాట్లాడే ఏ పాయింట్ అయితే ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ టాపిక్‌లో ఏ విషయం అయితే మీరు ఎక్కువ వింటూ ఉంటారో ఓకే. దానివల్ల అది వాళ్ళ లైఫ్‌కి మంచా? చెడు జరుగుతుందా? ఏదైతే ఒక ఫ్రెండ్‌షిప్ గావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఒక చిన్న ఆ వ్యక్తుల ఇన్‌ఫ్లూయన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సోషల్ మీడియా కావచ్చు, మూవీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, వాటెవర్ వేర్ దే ఆర్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ బై సంథింగ్. ఎక్కువ ఎక్కడైతే వాళ్ళు ఆహ్, దీని దీ ఈ ఎక్కువ ఈ టాపిక్ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సో, దీని మీద ఎక్కువ సంతోషం చూసుకుంటున్నారు. ఎక్కువ వాళ్ళ మాటల్లో ఈ మాట ఎక్కువ రిపీట్ అవుతుంది. ఈ టాపిక్ ఎక్కువ జనరేట్ అవుతుంది. వెంటనే మనం గ్రహించాల్సింది ఆ టాపిక్ నిజంగా వాళ్ళ లైఫ్‌కి అది మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? దానివల్ల వాళ్ళ ఫ్యూచర్‌కి ఏమైనా ఇబ్బంది పడుతుందా? వాళ్ళు కరెక్ట్‌గానే ప్రయాణిస్తున్నారా? ఆ ఇన్‌ఫ్లూయన్స్ కరెక్టేనా వాళ్ళకి? ఆ ఆనందాన్ని ఎక్కడైతే వెతుక్కుంటున్నారో అది వాళ్ళకి కరెక్టేనా? అన్నది మనం అనాలిసిస్ చేసుకోవాలి. అది నిజంగా గనక వాళ్ళకి ఉపయోగపడేదే అయితే, నిజంగా వాళ్ళ లక్ష్యానికి అడ్డుపడేది కాకుండా ఉన్నట్టయితే, కన్ఫర్మ్‌గా అది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేదైతే, అది వాళ్ళ జీవితాన్ని మార్చేదైతే, అది కన్ఫర్మ్‌గా వాళ్ళకి అవసరం అనిపిస్తే, వాళ్ళకి స్ఫూర్తి పొందేదైతే, కన్ఫర్మ్‌గా దాన్ని ఎంకరేజ్ చేయండి. లేదు దానివల్ల ఇబ్బందుంటుంది. దానివల్ల ఎక్కడో వీళ్ళ లైఫ్ ఇబ్బంది తలపడుతుంది. ఎక్కడో రాంగ్ వేలో ఎళ్తున్నారు అంటే గట్టిగా చెప్పమాకండి. వార్న్ చేయమాకండి. గట్టిగా ఒక రకమైన టెన్షన్‌తో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఇలా చేయొద్దు అని చెప్పమాకండి. దాన్ని ఎలా చెప్పాలి? ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? ఆ ఇన్‌ఫ్లూయన్స్ కాకుండా మన ఇన్‌ఫ్లూయన్స్ ఉండే విధంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకోండి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థవంతంగా అలాంటి పరిస్థితులను కల్పించి అందులో నుంచి బయటపడేయండి. పిల్లలండి వాళ్ళు. తెలుసు కదా! అందుకే వాళ్ళని చిన్న పిల్లలు అంటారు. పిల్లలకి అంతా తెలుసు అనుకోవడం గూడా అది గూడా ఒక చిన్న పిల్లల మాటే అన్నమాట. చాలామంది అంటుంటారు. పిల్లలకి అంతా తెలుసు. ఈరోజు మనం వాళ్ళందరికీ అన్నీ తెలుసు. కాబట్టి మనమేం పెద్దగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయక్కర్లేదు. అలా అనుకోవడం కూడా చిన్న పిల్లల మనస్తత్వమే నా దృష్టిలో. ఎందుకంటే పిల్లలకి అంతా తెలీదు. వాళ్ళు పిల్లలు. దేనికైనా ఈజీగా అట్రాక్ట్ అవుతారు.
మళ్ళీ ఆ అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు తెలుసుకోను వాళ్ళకేదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడటానికి చాలా మానసికమైన స్ట్రగుల్ అవుతారనమాట. దానిలో అంత ఈజీగా రారు. ఆ చిన్న ఆ పసి హృదయానికి గావచ్చు, ఆ ఏజ్‌కి ఎన్నో రకాల కన్‌ఫ్యూజన్‌లుంటాయి. ఎంతో కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. తప్పా? రైటా? చెయ్యాలనిపిస్తుంటది. కానీ చేయకూడదని తెలుస్తూ ఉంటుంది. ఇది అట్రాక్ట్ అవుతూ ఉంటాము. ఇది తప్పు అని తెలుస్తూ ఉంటుంది. దాని నుంచి బయటపడలేము. చదవాలనిపిస్తది. కానీ చదవలేకపోతున్నాను. ఎంతో ఏదో కృషి చేయాలనిపిస్తది. లైఫ్ మీద మంచి యాంబిషన్‌తో ముందుకెళ్ళాలనిపిస్తది. కానీ అది రావటం లేదు. సో, ఇట్లా వాళ్ళు చాలా కాన్‌ఫ్లిక్ట్‌తో ఉంటారు. సంఘర్షణతో ఉంటారన్నమాట. వాళ్ళకి తెలియని భయాలుంటాయి. చెప్పుకోలేని విషయాలుంటాయి. సో, వాటిని ఆ లోపల అంతర్లీనంగా ఉన్న మనసుతో పలకరించాలి. మనిషితో మాట్లాడటం అంటే మనిషి యొక్క మాటలు కాదండి. మనిషితో ఎదురెదురు కూర్చొని మాట్లాడడం కాదు. అతను మన ప్రశ్నలకు అతను సమాధానం చెప్పడం కాదు. లేకపోతే అతనితో ఒక జనరల్ ఆ వ్యక్తితో ఆ పిల్లలతో ఏదో ఒక జనరల్ టాక్ చేయటం కాదండి. వాళ్ళ మనసుతో మాట్లాడాలి. ఆ మనసు దాటి మాట్లాడాలి. లోపల ఉన్న భయాలతో మాట్లాడాలి. నేను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. ఎప్పుడైతే మనము ఆ చిన్న గ్యాప్ ఇస్తామో ఆటోమేటిక్‌గా పిల్లలు రాంగ్ వేలో నుంచి మన వేలోకొస్తారు. నేను చాలా సార్లు చెప్తూ ఉంటానండి. ఇన్‌ఫ్లూయన్స్ ఉండాలి. ప్రతి మనిషి మీద ఇంకొక మనిషి ప్రభావం ఉంటుందండి. నో డౌట్. మనం సమాజంలో బతుకుతున్నాం. మనం కంపల్సరీగా ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి ప్రభావం ఉంటుంది. ఆ వ్యక్తి ప్రభావం మనకి మంచిదై ఉండాలి. మనకి మంచి జరగాలి. మన లైఫ్‌లో మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది మన భవిష్యత్తు అయి ఉండాలి. అంతే తప్ప ఎవరు వేరే వేరే మనిషే కాదు. ఏ సిట్యుయేషన్ అయినా సరే మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ మనకు ఉపయోగపడేది ఉండాలని గాని, మన జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు. అలానే వాళ్ళ బంగారు భవిష్యత్తుకి ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు. అందుకే పేరెంట్స్ నీడలోనే పిల్లలు పెరగాలి. పేరెంట్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్సే ఉండాలి. అలా ఉండాలి అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఏజ్ పరంగానో, లేకపోతే పరిస్థితుల పరంగానో, అక్కడున్న సిట్యుయేషన్స్ పరంగానో, చుట్టూ ఉన్న పరిస్థితుల పరంగా చాలా రకాలుగా వాళ్ళు డీవియేట్ అవుతుంటారు. కాన్‌ఫ్లిక్ట్ అవుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉంటారు. ఏది మంచిదో తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఆ చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద తప్పులేం చేయరండి. ఆడుకోవాలనుకోవటమో, ఫోను చూడుకోవడమో, టీవీ చూడటమో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందులో స్పెండ్ చేయాలనుకుంటారు. బికాజ్ దే డోంట్ నో. అసలు ఏంటి లైఫ్ అన్నది తెలీదనమాట. సో, దాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే దాని నుంచి బయటికి రావచ్చు. ఏ విషయమైనా పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు. కానీ అంత ఈజీగా బయటికి రారు. ఆ బయటికి రాకుండా లోపలే ఏదైనా జరిగింది. అందులోనే వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొని అది బయటకి చెప్పుకోలేక, దాని నుంచి రాలేక చాలా చాలా మెంటల్ ప్రెషర్ అవుతారు. అందుకనే ముందు మీ పిల్లల గురించి మీరు తెలుసుకోండి. అన్ని విషయాలు తెలుసుకోండి. తెలుసుకోవడం అంటే వాళ్ళకి ఏమిష్టము, ఇయన్నీ అవి కూడా భాగమే. వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి ఇవే కాదు. అసలు వాళ్ళేంటి? వాళ్ళు చాలా ఉంటాయి మీలో. మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఒక నోట్స్ తయారు చేయండి. ఒక 1 వీక్ వర్క్ చేయండి. అడపా దడపా డిఫరెంట్ పరిస్థితుల్లో వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళతో మాట్లాడండి. డాన్స్ ఎయ్యండి. ఆటలాడండి. కూర్చోండి. వాళ్ళతో పాటు చదవండి. వాళ్ళతో పాటు బయటికి వెళ్ళండి. డిఫరెంట్ పరిస్థితులను క్రియేట్ చేయండి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏంటో అని అర్థం ట్రై చేయండి. అనొచ్చు. అన్నీ మాకు తెలుసు అని. ఒకసారి ప్రయత్నించండి చూద్దాం. మీకు ఎంతవరకు తెలుసో మీకు మార్కులు కూడా వేసుకోండి. యెస్. మాక్సిమం నాకు ఒక 1 వీక్ ట్రావెల్ చేసిన తర్వాత, ఆ 1 వీక్‌లో మీరు అబ్జర్వ్ చేసినయన్నీ నిజంగా మీకు తెలిస్తే, యూ ఆర్ ద రియల్లీ గుడ్ పేరెంట్. నో డౌట్. కొత్త విషయాలు గనుక తెలిసినట్టయితే ఓకే. సో, కొంత మీరు యెస్. మనకు తెలియనివి చాలా జరుగుతున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. మనం తెలుసుకోవాల్సినవి ఉంది. ఒక మనిషి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి. వి హావ్ టు ట్రావెల్ విత్ దెమ్. ఈవెన్ దే ఆర్ కిడ్స్. పిల్లలు కదండీ! కన్ఫర్మ్‌గా మనం అర్థం చేసుకోవాలి. మనం గూడా వాళ్ళ గురించి నోట్స్ రాయాల్సిందే. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ అండి. చూద్దాం. మీకు, మీ పిల్లలందరికీ మంచి జరగాలి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.